అవుతారని చెప్పవచ్చు. గురువుగారు, వినాయక చవితి రోజు ఆ పూజా కార్యక్రమం జరుపుకునేటప్పుడు పత్రిని ఖచ్చితంగా మనం సమర్పిస్తాము దేవునికి. అయితే పత్రిలో గరిక లేనిదే ఆ పత్రి వాల్యూ లేదని, పత్రిలో గరిక ఖచ్చితంగా ఉండాలి అని అంటూ ఉంటారు. మరి ఆ గరిక యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పములతో కానీ ఒక్కొక్క పత్రములతో కానీ పూజ చేయడం అనేటువంటిది ఆచారంగా ఉంది. విష్ణు అలంకార ప్రియ, అభిషేకో శివప్రియ. కాబట్టి అభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రియమవుతాడు. అలాగే విష్ణుకి ఎంత అలంకారం చేస్తే అంత గొప్పగా ఆనందభరితుడు అవుతాడు. అందుకే విష్ణు ఆలయంలో ఎక్కువగా అలంకారం ఉంటుంది, శివాలయంలో సాధారణంగా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది కూడా. అయితే గణపతికి ప్రత్యేకించి దూర్వా గణపతి అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద శుక్ల చతుర్థి రోజున దూర్వా గణపతి వ్రతం అనేటువంటిది కూడా చేసుకునే ఆచారం ఉంది. అంటే దూర్వా అంటే ఏంటి? గరిక. ఇప్పుడు సాధారణంగా గరిక అనే శబ్దానికి మనలో చాలా మటుకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు మనం ఇంటి ముందర పెంచుకునే గడ్డిని కూడా గరిక అనేస్తున్నారు. గరిక అనేటువంటిది దాని యొక్క విశిష్టత వేరమ్మ. ఆ గరిక మనకు ఎలా ఉంటుందంటే కాండం ఉంటుంది, అలాగే శాఖలు ఇలా ఉంటాయి. మన ఇంటి ముందర గడ్డి పెరిగేటువంటి గడ్డి ఎలా ఉంటుందంటే ఒకటే కొమ్మలాగా ఉంటుంది, అది గడ్డి. కానీ గరిక వేరు, కాండములు ఉండి ఇలా శాఖోపశాఖలుగా ఉంటాయి. అయితే మనము ఆ గణపతి పూజలో భాగంగా వాడే గరికని మనం ఎలా తీసుకోవాలి అని అంటే, సాధారణంగా బయట షాపుల్లో అమ్ముతారు, పూల షాపుల్లో కానీ ఎట్లయినా కానీ. మన ఇంటికి ఎవరు అసలు గరికని దేవుని పూజలో భాగంగా వాడేటప్పుడు ఎవరు కూడా కాలుతో తొక్కనటువంటిది, ఎటువంటి పదార్థములు ఆ యొక్క గరిక మీద విసర్జింపడినటువంటిది, అటు మలమూత్ర విసర్జన చేయనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి గరికని తెచ్చుకోమన్నది శాస్త్రం. కాబట్టి ఆ గరికను తెచ్చుకొని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత, లేదా బయట ఈ రోజుల్లో షాపుల్లో తీసుకుంటున్నారు కాబట్టి తప్పదు, కానీ ఇక్కడ ఆ యొక్క గరికని నీళ్లతో శుద్ధి చేసుకోవాలి మొదలు. ఎందుకంటే ఎలాంటి ప్రదేశంలో ఉన్నదో తెలియదు కదా, అలా కొనుక్కొని అలాగే తీసుకొచ్చి పూజలో చాలామంది పెడుతుంటారు. కానీ ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ కూడా కావాలి. కాబట్టి శ్రద్ధ అంటే మనం ఆ దేవునికి మన ఇంట్లో మనం తినే ప్రతి భోజనానికి, ప్రతి పదార్థానికి, అలాగే మనం వేసుకునే ప్రతి షర్టుకి, మన వస్త్రానికి కూడా ఎంత నీట్గా ఉండాలని మనం చేసుకుంటాం. మరి దేవుడి పూజలో ఆ దేవతకి సమర్పించేటువంటి విధానంలో అంతే నీట్గా కూడా ఉండాలి కదమ్మా. ప్రతిదీ కూడా మనం హైజెనిక్ ఫుడ్ తీసుకుంటాం అని చెప్పి అనుకుంటుంటాం. మరి ఆ భగవంతుడికి, మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నడిపించేవాడు, అటువంటి ఆ దేవతకి మనం కూడా హైజెనిక్గా మనం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క గణపతిని పూజించే విధానంలో ఏకవింశతి పత్రములలో దూర్వా కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కూడా చాలా ఉందమ్మా. 2 కథనాలు మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనకు వస్తున్నాయి. ఈ దూర్వా గణపతిని అర్చించడం వల్ల కలిగే శుభ ఫలితములు ఏమిటి అంటే, ఈ దూర్వా గణపతిని అనగా గరికతో అర్చించడం వల్ల శాపములు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ప్రమాణాన్ని అనుసరించి మనకు ఒకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ పాచికలు ఆడుకుంటున్నారట. పాచికలు ఆడుకుంటూ ఉంటుంటే ఈ గణపతి పక్కన చేరి చాలా ఆనందంగా ఆ యొక్క సంబంధించినటువంటి క్రీడనంతా కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మన క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో కానీ, ఏదైనా టెన్నిస్లో కానీ ఎంపైర్ ఉంటాడు కదా, ఆ ఎంపైర్ పాత్రని ఆయన పోషించాడు. అయితే ఎంతసేపటికి, ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా శివపక్షాన వహించాడు, పార్వతికి నష్టం కలిగించాడు. అంతటా ఆ పార్వతీదేవి కోపించి, నీవు కుంటివాడివైపో అని చెప్పేసి శపిస్తుంది. శపించిన తర్వాత అప్పుడు తాను చేసిన తప్పుకు తెలుసుకొని అమ్మ కదా ప్రాధేయపడ్డాడు. అమ్మ ఎవరికైనా అమ్మే, ఈ సృష్టికంతా అమ్మే, ఆమె కూడా, ఆ గణపతి కూడా ఆమె సృష్టిలో భాగమే. కాకపోతే ఆమె వరప్రసాదం. కాబట్టి గణపతి యొక్క కోరికను మన్నించి పాతాళలోకంలో నాగజాతికి చెందినటువంటి స్త్రీలు ఈ యొక్క దూర్వా గణపతితో వచ్చే భాద్రపద శుక్ల చతుర్థి రోజున వారు పూజ చేస్తారు. కాబట్టి ఆ పూజ ఫలితమంతా కూడా నీవు దగ్గరుండి ఆలకించు, ఆ పూజ ప్రసాదాన్ని నీవు స్వీకరించు, తద్వారా నీకున్నటువంటి శాపం తొలగిపోతుంది నాయన అనగానే పాతాళలోకంలో ఉన్నటువంటి ఆ నాగజాతి కన్యలందరూ కూడా చేరి గణపతి యొక్క పుట్టినరోజు అయినటువంటి ఈ యొక్క వినాయక చవితి రోజున గరికలతో పూజ చేశారు. ఆ ప్రభావం చేత ఆ గరికలతో ఆ రోజు పూజ చేశారు కాబట్టి ఆ రోజున స్వీకరించినటువంటి తీర్థప్రసాదం వల్ల పార్వతీదేవి చెప్పినట్టుగా శాపం తొలగిపోయింది. ఇక
ఆ రోజున ప్రత్యేకించి ఈ గరికతో పూజ చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడాను వినాయకుడికి గణపతికి గరికతో పూజ చేయడం అనేటువంటిది ఆనవాలుగా మారిపోయింది. అంటే ఇక్కడ ఈ యొక్క వృత్తాంతాన్ని అనుసరించి ఏంటి ఇక్కడ ప్రధానంగా మనం ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల వల్ల ఎదుటి వాళ్ళు మనల్ని ఎదుటి వాళ్ళు బాధపడి వాళ్ళ యొక్క ఉసురు మనకు తగిలింది అని అంటే అటువంటి వాళ్ళు గరికతో గణపతికి పూజ చేసినట్లయితే ఎదుటి వాళ్ళ యొక్క ఉసురు పోతుంది అని చెప్పి, ఎందుకు ఇక్కడ తెలిసి తప్పు చేశాడు శివపక్షాన నిల్చొని ఉండి. కాబట్టి స్త్రీ శాపము ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, పార్వతీదేవి స్త్రీ రూపము కాబట్టి స్త్రీ శాపాన్ని తొలగించుకోవడం కోసం ఈ యొక్క అనగా ఆ స్త్రీమూర్తి ఇచ్చినటువంటి శాపాన్ని ఆ విధంగా గరికతో పూజ చేసినటువంటి ప్రభావం వలన తొలగించుకున్నాడు. కాబట్టి స్త్రీ శాపంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్త్రీ శాపము నివృత్తి అవుతుంది. ఇక రెండవ కథనం ప్రకారం చూసుకున్నట్లయితే యముడికి అనలాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు జన్మించడం, ఆ జన్మ ప్రభావం చేత అంటే ఆ జన్మకి కారణమే అగ్ని ప్రభావం చేత జన్మించాడు. ఈ అగ్ని ప్రభావం చేత జన్మించిన తరువాత ఈ యొక్క ముల్లోకాలన్నింటినీ కూడాను అగ్నితో దహనం చేస్తూ వచ్చాడట. అంతటా ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడాను ఈశ్వరుని వేడగా ఈశ్వరుడు వినాయకుడిని సంప్రదించండి అని చెప్పగా వినాయకుడిని సంప్రదిస్తారు ఆ యొక్క అనలాసురుడి యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం. అంతటా ఆ అనలాసురుడి మీద యుద్ధానికి బయలుదేరినటువంటి ఆ యొక్క వినాయకుల వారు ఆ యొక్క అనలాసురుడిని ఉండగా చుట్టేసేసి మింగేస్తాడు. మింగేసిన తర్వాత అది అగ్నిరూపం అని చెప్పాము కదా, అగ్నిరూపం అన్నప్పుడు గర్భంలోకి వెళ్ళిపోతుంది, కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి ఉదర వ్యాధి అగ్నిమాంద్యము. ఇప్పుడు మనం ఏంటంటాం, ఏదైనా పదార్థం తిరిగిన అబ్బా కడుపు మంట అని ఉంటుంటామా, ఆ కడుపు మంట కూడా ఆ కడుపులో మంట అనేటువంటిది ఆ యొక్క వినాయకుడికి కలిగింది. ఎన్నో ఉపచారాలు దేవ వైద్యులు ఎంతోమంది చేసినా అతనికి ఉపశమనం లభించలేదు. ఇక తామర పుష్పాలు తీసుకొచ్చి బొజ్జ నిండా కప్పినా కానీ అతనికి ఏమీ తోచలేదు. అంతటా పార్వతీదేవి అమ్మవారి యొక్క సూచనతో ఈ యొక్క అనలాసురుని మింగినటువంటి గణపతి ఆ అగ్నిమాంద్యము అగ్నితాపంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో 21 గరికల్ని ఒక చుట్టగా చుట్టి ఆ విధంగా ఆ గరికతో ఆ యొక్క గణపతిని పూర్తిగాను చుట్టేసేశారట, మొత్తం శరీరం అంతా కప్పేసేశారట. అంతటా ఆ గరిక ప్రభావం వలన ఆ యొక్క అగ్నితాపం అనేటువంటిది తగ్గిపోయింది. ఆ రోజు నుంచి గణపతికి ఇష్టముగా ఆ యొక్క పూజలో భాగంగా ఈ యొక్క గరికని చేర్చడం జరిగింది. అందుకనే మనకు దేవాలయాల్లో చూసినట్లయితే గరికతో పూజ కంటే కూడా గరికని చుట్టలుగా చుట్టి గరిక మాల వేస్తారు కదా. ఈ గరిక మాల అనేటువంటిది దీనికి ఆధారము. 21 గరిక పోచల్ని చక్కగా చుట్టగా చుట్టి ఆ గణపతికి పూజ చేశారట ఆ రోజున అనలాసురుని యొక్క ప్రభావం నుంచి తగ్గించడం కోసం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ గణపతికి గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ గణపతి తన తాపం అంటే మనకొచ్చినటువంటి ఇబ్బందుల్ని బాధల్ని ఎవరైనా తొలగించారనుకోండి, ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞతగా ఉంటాం కదా, అట్లాగే గణపతి కూడా గరిక పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాడు. కాబట్టే గణపతికి ఎవరైతే గరికతో పూజ చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.